Hello, busy people. Welcome back to my channel English by Han. Select the correct spelling of occasion. Option A is the answer. ఈ రోజు నుండి మనం రోజుకొక సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈరోజు స్ట్రక్చర్ వచ్చేసి ఆల్ యూ కెన్ డూ ఈస్. దానికంటే ముందు మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా స్ట్రక్చర్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నీకు అబద్ధాలు చెప్పడం మాత్రమే వచ్చు. నీకు నా మీద అరవడం మాత్రమే వచ్చు. నీకు టీవీ చూడడం మాత్రమే వచ్చు. ఇలాంటి కేసెస్లో యూజ్ చేస్తాం. ఎలా అంటే ఆల్ యూ కెన్ డూ ఈజ్ టెల్లింగ్ లైస్. నీకు అబద్ధాలు చెప్పడం మాత్రమే వచ్చు. అలాగే ఆల్ యూ కెన్ డూ ఈజ్ షౌటింగ్ ఆన్ మీ. నీకు నా మీద అరవడం మాత్రమే వచ్చు. అలాగే నీకు టీవీ చూడడం మాత్రమే వచ్చు. దానికి ఎలా ఆన్సర్ చేయాలో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు రోజు మాట్లాడే కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వన్, చిల్లర కావాలా. చాలా సందర్భాల్లో మనం ఈ చిల్లర కావాలా లేదా చిల్లర ఉందా, చిల్లర ఇస్తారా అని మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు వాడుతూ ఉంటాం కదా. దాన్ని డూ యూ వాంట్ సమ్ చేంజ్, మీకు చిల్లర కావాలా. అలాగే డూ యూ హ్యావ్ చేంజ్ ఫర్ 100 రూపీస్, 100 రూపీస్కి మీ దగ్గర చేంజ్ ఉందా. అలానే కెన్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ చేంజ్, కొంచెం చేంజ్ ఇవ్వగలరా ప్లీజ్. నెక్స్ట్ వన్, కొంతవరకు ఆర్ కొంత మేరకు. కొంతవరకు ఆర్ కొంత మేరకు. టు సమ్ ఎక్స్టెంట్, టు సర్టెన్ ఎక్స్టెంట్, రెండు విధాలుగా చెప్పచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ వాజ్ రైట్ టు సమ్ ఎక్స్టెంట్. అతను కొంతవరకు కరెక్ట్గానే చెప్పాడు. అలానే ఐ అగ్రీ విత్ యూ టు సర్టెన్ ఎక్స్టెంట్. నువ్వు చెప్పిన దాంట్లో కొంత మేరకు నేను ఒప్పుకుంటున్నాను. ఐ అగ్రీ విత్ యూ టు సర్టెన్ ఎక్స్టెంట్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, దిస్ విల్ రిలీవ్ పెయిన్ టు సర్టెన్ ఎక్స్టెంట్. ఇది మీ పెయిన్ని కొంతమేరకు తగ్గిస్తుంది. దిస్ విల్ రిలీవ్ యువర్ పెయిన్ టు సర్టెన్ ఎక్స్టెంట్. నెక్స్ట్ వన్, అదేం పెద్ద విషయం కాదు. చాలా యూజువల్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా దాన్ని. ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యు ఆర్ లేట్. నువ్వు లేట్గా వచ్చింది పెద్ద విషయం ఏం కాదు. నెక్స్ట్ వన్, నాకు చెప్పటానికి నువ్వు ఎవరు. నాకు చెప్పటానికి నువ్వు ఎవరు. హూ ఆర్ యూ టు టెల్ మీ. హూ ఆర్ యూ టు టెల్ మీ. ఇంకో విధంగా ఇలా చెప్పచ్చు, హూ ద హెల్ ఆర్ యూ టు సే మీ. హూ ద హెల్ ఆర్ యూ టు సే మీ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది, నాకు చెప్పడానికి నువ్వెవరు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎవరిని పట్టించుకోవా. నువ్వు ఎవరిని పట్టించుకోవా అంటే దీన్నే 3 విధాలుగా చెప్పచ్చు. డోంట్ యూ బాదర్ ఎనీబడి, నువ్వు ఎవరిని పట్టించుకోవా. అలానే డోంట్ యూ కేర్ ఎనీబడి, డోంట్ యూ కేర్ ఎనీబడి. అలానే ఇంకొకటి, డోంట్ యూ కన్సర్న్ ఎనీబడి. ఈ మూడిటికి ఒకటే మీనింగ్ వస్తుంది. బాదర్ అన్న, కేర్ అన్న, కన్సర్న్ అన్న, అలాగే పట్టించుకోవడం అనే మీనింగ్ వస్తుంది. అలానే నాకు పట్టించుకునే టైం లేదు. దీన్ని ఎలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు బాదర్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు బాదర్. నెక్స్ట్ వన్, నన్ను ప్రతిదానికి తిట్టకు. నన్ను ప్రతిదానికి తిట్టకు అంటే డోంట్ స్కోల్డ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. డోంట్ స్కోల్డ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. తిట్టడంని స్కోల్డ్ అంటారు. అలానే వై డు యూ స్కోల్డ్ మీ ఫర్ ఎవ్రీథింగ్, ఎందుకు ప్రతిదానికి తిడుతున్నావు. వై డు యూ స్కోల్డ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. అలానే వాట్ డిడ్ ఐ డూ టు స్కోల్డ్ మీ. వాట్ డిడ్ ఐ డూ టు స్కోల్డ్ మీ, నేనేం చేశానని నన్ను తిడుతున్నావు. వాట్ డిడ్ ఐ డూ టు స్కోల్డ్ మీ. నెక్స్ట్ వన్, బద్ధకం పనికిరాదు. బద్ధకం పనికిరాదు అంటే లేజినెస్ విల్ నాట్ వర్క్. బద్ధకంని లేజినెస్ ఆర్ లేజీ అంటారు. లేజినెస్ విల్ నాట్ వర్క్. అలానే లేజినెస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. లేజినెస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. లేజినెస్ నీకు అంత మంచిది కాదు. నెక్స్ట్ వన్, ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది అంటే ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ లిమిట్. హద్దు మీన్స్ లిమిట్. ప్రతిదానికి అంటే ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ లిమిట్. దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి హద్దు ఉంటుంది. అలానే డోంట్ క్రాస్ యువర్ లిమిట్. డోంట్ క్రాస్ యువర్ లిమిట్ ఆర్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అంటే నీ హద్దు దాటొద్దు. నెక్స్ట్ వన్, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అంటే ఫోన్ ర్యాన్ అవుట్ ఆఫ్ ఛార్జింగ్. మై ఫోన్ ర్యాన్ అవుట్ ఆఫ్ ఛార్జింగ్. అలానే గ్రోసరీస్ ఆర్ రన్నింగ్ అవుట్ అంటే సరుకులు అయిపోతున్నాయి. సరుకులు అయిపోతున్నాయి అంటే గ్రోసరీస్ ఆర్ రన్నింగ్ అవుట్. అట్లానే
కార్ ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్. కార్ ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్ అంటే కార్లో పెట్రోల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్, ఇది మీ ఇష్టం. ఇది మీ ఇష్టం అంటే ఇట్స్ అప్ టు యూ. ఇది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ ఇన్వైట్ టు పార్టీ. ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ ఇన్వైట్ టు పార్టీ అంటే పార్టీకి ఇన్వైట్ చేయడం అనేది మీ ఇష్టం. నెక్స్ట్ ఈరోజుటి క్వశ్చన్ వచ్చేసి, హీ డాష్ హిస్ కార్ ఎవ్రీ వీకెండ్. వాష్, వాష్డ్, వాషెస్, వాషింగ్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ అచీవ్. అచీవ్. మీ ఆన్సర్స్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గెట్ నోటిఫైడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.